నిజంగా ఎవరు? మీ మనస్సాక్షి ఏం చెబుతోంది? ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం రండిప్పుడు. ఒకప్పుడు రాజ్యానికి ధర్మాన్ని బాగా పాటించే రాజుగారు ఉండేవాడు. అందరూ అతన్ని న్యాయమూర్తిలా గౌరవించేవాళ్ళు. కానీ అతనికి ఒక విచిత్రమైన అలవాటు ఉండేది. ప్రతిరోజు రాజుగారు నిద్రపోయే ముందు రాత్రి అద్దం ముందు నిలబడి తన రిఫ్లెక్షన్ అనగా ప్రతిబింబాన్ని చూస్తూ ఇలా అడిగేవాడు. నేను నిజంగా మంచి మనిషినేనా? నా మనస్సాక్షి నన్ను ఎలా చూపిస్తోంది అని అడిగేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత రాజుగారి ముందుకి ఒక విచిత్రమైన కేసు వచ్చింది. రాజ్యంలో ఓ ధనిక వ్యాపారి కోర్టుకు వచ్చి ఇలా చెప్పాడు. మహారాజా, నా సేవకుడు నన్ను మోసం చేసి నా దగ్గరున్న బంగారాన్ని దొంగిలించాడు. అతనికి మీరు కఠిన శిక్ష విధించాలి అన్నాడు. రాజుగారు సేవకుణ్ణి పిలిపించి విచారించాడు. సేవకుడు కన్నీళ్లతో ఇలా అన్నాడు. మహారాజా, నేను నిర్దోషిని. నా యజమాని నాపై అనవసరమైన అభియోగాలు మోపాడు. నా మనస్సాక్షి గట్టిగా చెబుతోంది నేను నిర్దోషిని అని. రాజుగారు కొంతసేపు ఆలోచించి అప్పుడు రాజుగారు, నీ మనస్సాక్షి నీది, కానీ ఈ రాజ్యానికి న్యాయమే నా మనస్సాక్షి అని కోపంగా చెప్తాడు. రాజుగారు అసలు ఆ దొంగ ఏమి చెబుతున్నాడో కూడా వినకుండా నువ్వే నేరస్తుడివి అని చెప్పి అతనికి శిక్ష విధించాడు. ఇదంతా జరిగిన రోజు రాత్రే రోజులాగానే రాజుగారు అద్దం ముందు నిలబడతాడు. కానీ ఈసారి రాజుగారికి ప్రతిబింబం కాస్త భయంకరంగా కనిపించింది. రాజుగారు ఆశ్చర్యపోతూ చూస్తాడు. అద్దంలో ఉన్న తన ప్రతిబింబం అతన్ని చూస్తూ మాట్లాడింది. రాజా, నువ్వు తీర్పు ఇచ్చిన తీరు నిజంగా ధర్మబద్ధమా? నువ్వు న్యాయంగా విచారణ చేశావా? సేవకుడు నిజంగా నేరస్తుడేనా? నీ మనస్సాక్షి నీతో నిజాయితీగా ఉందా అని రాజుగారిని ప్రశ్నించింది. రాజుగారు ఒక్కసారిగా భయపడ్డాడు. తను చేసిన తీర్పు మళ్ళీ ఆలోచించాడు. వెంటనే దొంగతనంపై పూర్తి విచారణ జరిపించాలి అనుకుంటాడు. రాజుగారు తన సేవకులను పంపి అసలు నేరస్తుడు ఎవరో కనుక్కొని రమ్మని పంపుతాడు. ఆ సేవకులు ఆ ధనిక వ్యాపారి ఇంటికి వెళ్ళి మొత్తం వెతుకుతారు. కానీ బంగారం ఎక్కడా దొరకదు. ఆ వ్యాపారి ఇంటి చుట్టుపక్కన ఉన్న వాళ్ళని కూడా అడుగుతారు. వాళ్ళు కూడా మాకు ఏమి తెలీదు అని చెబుతారు. సేవకులు మళ్ళీ ఆ ధనిక వ్యాపారి ఇంటి వెనక ఉన్న బావిని చూస్తారు. రాజుగారు సేవకులలో ఒకరు బావిలోకి దిగి వెతకగా ఒక బ్యాగ్ దొరుకుతుంది. ఆ బ్యాగ్ను ఆ సేవకులు రాజుగారి ముందుకు తీసుకువస్తారు. రాజుగారి ముందే ఓపెన్ చేసి బ్యాగులో బంగారం ఉంటుంది. అప్పుడు రాజుగారికి అర్థమైంది. ఆ ధనిక వ్యాపారి తన ఇంటిలో బావిలో బంగారాన్ని దాచిపెట్టుకొని తన సేవకుడి మీద నేరం వేస్తాడు అని. వెంటనే రాజుగారు ఆ సేవకుడికి విధించిన శిక్ష రద్దు చేసి ధనిక వ్యాపారికి శిక్ష విధిస్తాడు. అప్పుడు ఆ సేవకుడు రాజుగారికి కృతజ్ఞతతో ఇలా చెబుతాడు. మోసం ఎప్పుడు ఎక్కువ కాలం నిలబడదు. నిజాయితీకి ఎల్లప్పుడూ విజయమే ఉంటుంది అని. మన మనస్సాక్షి ఎప్పుడూ నిజమే చెబుతుంది అన్నాడు. ఈ చిన్న కథ మనకేం చెప్తుందంటే మనస్సాక్షి ఎప్పుడు నిజమే చెప్తుంది. కానీ మనం వినడమో, వినకపోవడమో అనే మన మీదే ఆధారపడి ఉంటుంది.
నిజమైన న్యాయం శ్రద్ధగా విచారించిన తర్వాత మాత్రమే చెప్పాలి. అప్పటి వరకు మన అహంకారాన్ని పక్కన పెట్టాలి అని. మరి మీరు నిజంగా మీరేనా? మీరు నిజాయితీగా ఉన్నారా? ఈ ప్రశ్నను రోజు మనం మనల్ని అడగాలి. మీకు ఈ కథ నచ్చిందా? మరింత ఆసక్తికరమైన కథలు కావాలనుకుంటున్నారా? ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.